కాలయాపన చేస్తున్నారు. ఈ మోసాన్ని మేము భరించలేక కింద ఉన్న కార్మికుల అసంతృప్తి పెరిగిపోయాయి. మరి కార్యకర్తలు కూడా ఈరోజు చాలా అసంతృప్తిగా ఉద్యోగం చేసే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో మన అందరూ మనోభావాలను స్వీకరించి 23 సంఘాలతో జేఏసీగా ఏర్పడి ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో భాగంగానే ఈరోజు సంఘీభావం ముఖ్యంగా విద్యుత్ రంగం చాలా సమాధానమైంది. 24 గంటలు పనిచేస్తాం, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు. అటువంటి డిపార్ట్మెంట్లో వైద్య సదుపాయం లేకపోవడం చాలా ఈరోజు కార్మికుడిగా ఏదైనా అనారోగ్యం అయితే వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి వెళ్ళాలి తప్ప దగ్గరలో ఉన్న హాస్పిటల్లో నయం చేసుకోవడానికి అవకాశాలు లేవు. ఆ హాస్పిటల్కి వెళ్ళినా ఆ ఆపరేషన్ ఇంతే డబ్బులు ఇస్తామని చెప్పి ఆంక్షలు పెట్టడం, తిరిగి మా కార్మికులు సొంత పర్సనల్ లోన్లు పెట్టుకొని బంగారం తాకట్లు పెట్టుకొని హాస్పిటల్లోని బయటకు వచ్చే దుర్భరమైన పరిస్థితి. ఇంత లాభాల్లో నడుస్తున్న చిత్రంగా వైద్యానికి కూడా మేము చివరికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అలాగే ఈరోజు టాటా వేళ్ల తరబడి ఉన్నారు. మరి మా రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్తో అగ్రిమెంట్ అయ్యి వాళ్ళకి డైరెక్ట్ పేమెంట్ ఇస్తున్నారు. థర్డ్ పార్టీ విధానము ఈ తాలూకా కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేస్తామన్నారు. ఆ వ్యవస్థ ఉండడం వల్ల దాదాపుగా 150 కోట్లు నష్టపోయే పరిస్థితి యాజమాన్యాలకు ఉన్నాయి. అలా కాకుండా డైరెక్ట్ పేమెంట్ వాళ్ళకి ఇవ్వడం వలన న్యాయం జరుగుతుంది. వాదన అది అగ్రిమెంట్ అయి కూడా సుప్రీంకోర్టులో సమాన వేతనం మాకు జడ్జిమెంట్ రేపు రాబోయే ఏఎన్ఎం రిక్రూట్మెంట్లో వాళ్ళని రిక్రూట్ చేయాలని చాలా రోజుల నుండి దీర్ఘకాలికంగా ఈ రోజు ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్ 10 ఏళ్ళు అయిపోయిన వాళ్ళకి ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మొన్న తీర్చారు ఈరోజు ఈ పరిస్థితి. అలాగే ఎనర్జీ అసిస్టెంట్ ఈరోజు రాష్ట్రంలో 7,300 పైసీలుగా రిక్రూట్మెంట్ జరిగింది. 10th క్లాస్ ఐటీఐ ఉన్నోళ్ళకే గత ప్రభుత్వంలో రిక్రూట్ చేశారు. మాకు ఈరోజు ఏఎల్ఎం చేసే ప్రతి పని కూడా వాళ్ళు చేస్తున్నారు. దానికి విద్యార్థులు కూడా 10th ఐటీఐ ఆ రెండు ఉన్నప్పటికీ కూడా 7 సంవత్సరాలు పూర్తయినా ఈ రోజు వరకు కూడా వాళ్ళని జైల్లోగా తేపడం అనేది అన్యాయం. ఎన్నో కుటుంబాలు ఈరోజు పాపం చనిపోయి చీకట్లో బతుకుతున్న పరిస్థితి. మరి వాళ్ళకి న్యాయం చేయమని మేము దపదపాలుగా తీసుకొచ్చాం. వాళ్ళకి ఖాళీలు కూడా కరెక్ట్గా ఉన్న వేకెన్సీలు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. దయించి వాళ్ళు కూడా రెగ్యులర్గా జైలుగా తీసుకొస్తే ముందుకెళ్లే పరిస్థితి ఉంది. మరి అలాగే 1/2/99 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుండి మేము రీఫార్మ్ ఏర్పడేటప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాం. అప్పుడున్న యాజమాన్యాలు ప్రభుత్వాలు ఈ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆయన జరిగింది. మాకు ప్రైవేట్ ఉద్యోగ భద్రత కల్పించారు. మరి ఈ రోజు దాని చట్టాలు కూడా రాసుకున్నాం. మీకున్న ఫెసిలిటీస్ ఏవి కూడా వారవకుండా ముందుకు తీసుకెళ్తాం, వాటికి భద్రత ఇస్తామని చెప్పి లిఖితపూర్వకంగా రాశారు. దాన్ని కూడా ఈరోజు చట్టాలు కూడా అధిగమించారు. రాసిన అగ్రిమెంట్ కూడా ఏదైనా ఒక సర్వీస్ రెగ్యులేషన్లో మార్పు చేయాలంటే రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్తో మరి చర్చించి వాళ్ళు కూడా ఒప్పించి మార్చుకోమని అందులో ఉందే తప్ప యాజమాన్యం ఏకపక్షంగా మాతో మాట్లాడకుండా కొత్త రెగ్యులేషన్స్ పెట్టడం అనేది దుర్మార్గం చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి తండ్రి చనిపోతే ఉద్యోగాలు కూడా పూర్వం ఏంటంటే విద్యార్హత బట్టి మాకు విద్యుత్ రంగంలో పోస్టులు ఇచ్చేవారు. 10th ఐటీఐ ఉంటే జేఎన్ఎం, డిగ్రీ ఉంటే జూనియర్ అసిస్టెంట్, డిప్లొమా ఉంటే సబ్ ఇంజనీర్ ఇచ్చేవారు. దానికి విరుద్ధంగా ఈరోజు విద్యుత్ రంగంలో కన్సాలిడేట్ విద్యుత్ రంగంలో లేని పోస్టులు పెట్టి డేటా ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఈ విద్యుత్ రంగంలో ఆ పోస్టులే లేవు. అటువంటి పోస్టులు పెట్టి దుర్మార్గంగా కన్సాలిడేట్ పే ఇవ్వడం అనేది తీవ్రంగా మేము ఖండించాం. మా రైట్ను మాకు ఇవ్వమని, మా హక్కులు మాకు ఇవ్వమని మేము అడిగాము. పాత విధానంలోనే రిక్రూట్మెంట్ జరగాలని, పాత విధానంలోనే డెవలప్మెంట్ ఏదైతే మరి పోరాడాం. మరి నామ్స్ ఎస్ఓవి నామ్స్ అని కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఇన్ టైంలో నువ్వు లైన్ మ్యాన్గా పనిచేయలేదు కాబట్టి నీ జీతంలో కోత ఇస్తున్నారు. మేము పని చేయకపోతే డబ్బులు తీసుకోవడం, కోత చేయడం దానికి మేము అడ్డు కాదు. మీ ద్వారా మేము అడుగుతుంది ఒకటే, ఒక మనిషి 5 లైన్ మ్యాన్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మాకు ఖాళీలు భర్తీ చేయండి, పనిముట్లు ఇవ్వండి. మీరు విధించే కోతలకు మేము సిద్ధంగా ఉన్నామే తప్ప మీరు ఏది ఇవ్వకుండా కోత విధించే మట్టుగా ఇది అన్యాయం అనేది మా తాలూకా వాదన. మరి జీపీఎఫ్ కూడా 1/2/99 2004 వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా
ప్రస్తావము, ఇది విధానపరమైన అంశము, మేము గవర్నమెంట్కి పంపిస్తామని చెప్పి జేఏసీ నాయకుల్ని ఆ విధంగా ముందుకు నడిపించి సడన్గా ఒకరోజు ఇంత బడ్జెట్ మాకు లేదని మా ట్రాన్స్కో యాజమాన్యం మొత్తం అంతటిని కూడా నెగిటివ్ చేసింది. అది రివోక్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి పంపించాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాం. మరి ఈ దీర్ఘకాలిక సమస్యలు ఇంకా పెట్టుకుంటే ఇంకా 10-15 ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే ఈ సమస్యలన్నింటి మీద కూడా మా అసంతృప్తి డిఏలు కూడా ఈరోజు 4 మాకు ఇవ్వలేదు. మా డిఏలు అనేవి గవర్నమెంట్కి వెళ్ళవలసిన పని లేదు సార్. మా యాజమాన్యాలు మాకు డిఏ డిక్లేర్ చేసేవి. ఇప్పుడు కొత్తగా గత ప్రభుత్వంలో పంపించాము. ఫైనాన్స్ కమిటీ ఎప్పుడు అవ్వాలి, స్టేట్ గవర్నమెంట్తో లింక్ పెడుతున్నారు. అది అన్యాయము. మా డిఏలు మాకే రిలీజ్ చేయాలి. మా టారిఫ్లోనే మా డిఏలు కలెక్ట్ అవుతాయి కాబట్టి 6 నెలల కరువు వచ్చే 4 డిఏలు కూడా వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలి. మరి ఇప్పటికైనా సరే ట్రాన్స్కో యాజమాన్యం స్పందించకపోతే పై లెవెల్లో ఉన్న ప్రభుత్వమైన ఎంటర్ఫైర్ జోక్యం చేసి ట్రాన్స్కో యాజమాన్యం పిలిచి ఈ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి ముందుకు ఈ న్యాయమైన కోరికను ఆర్డర్ రూపంలో ఇవ్వలేని పక్షంలో 25వ తారీఖున మేము విజయవాడ కేంద్రంగా మరి అన్ని జిల్లా నాయకులు పిలిచి తదుపరి కార్యాచరణ రూపొందిస్తాం. మరి అవసరమైతే నిర్వాహక సమ్మెకు కూడా వెళ్తాం. దానికి కారణం కూడా ఈ యాజమాన్యమే వహించాలని ప్రజలకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.